ఏసంటే ఎవరో తెలుసా, ప్రేమంటే ఎవరో తెలుసా, దేవుడంటే ఎవరో తెలుసా, త్యాగమంటే ఎవరో తెలుసా. ప్రభు అయిన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో మీకు అందరికీ వందనములు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నందు యోహాను సువార్త 17వ అధ్యాయము 24వ వచనంలో మనం ఈ విధముగా చదువుచున్నాము. తండ్రి, నేనెక్కడ ఉందునో అక్కడ నీవు నాకు అనుగ్రహించిన వారును నాతో కూడా ఉండవలెననియు, నీవు నాకు అనుగ్రహించిన నా మహిమను వారు చూడవలెననియు కోరుచున్నాను. జగత్తు పునాది వేయబడక మునుపే నీవు నన్ను ప్రేమించితివి. ప్రభు అయిన యేసునందు ఎవరైతే ఆయన యందు విశ్వాసముంచి ఆయనను ప్రభువుగాను రక్షకునిగాను స్వీకరించారో వారు ఆయనతో పాటు సదాకాలము ఆయన ఉన్న చోటున ఉండవాలని ప్రార్థిస్తున్నాడు. తండ్రి అయిన దేవుడు ఆయనకు అనగా కుమారుడైన దేవునికి ఏ మహిమనైతే ఇచ్చాడో అది చూడవలనని ఆయన ఇష్టపడుతున్నాడు. కుమారుని ఎడల జగత్తు పునాది వేయబడక మునిపే ఆ ప్రేమను ఉంచాడు. రక్షణ పొందినవాడు మరణించినప్పుడు పరలోకంలో ప్రభు యొద్దకు వెళ్తాడు. అక్కడ అతడు ప్రభువు మహిమను చూస్తాడు. ఆ మహిమ జగత్తు పునాది వేయబడక ముందు నుంచి ఉన్న ఆయన దైవత్వం యొక్క మహిమ. అంత మాత్రమే గాక ఆయనకు రక్షణకర్తగా రక్షకునిగా ఉన్న మహిమను చూస్తారు. తండ్రి అయిన దేవుడు కుమారుడైన దేవుని ప్రేమించాడను దానికి ఇది రుజువుగా ఉన్నది. ఆయన యందు విశ్వాసం ఉంచిన వారు నరకములో నశించకుండా నిత్య జీవము పొందినట్లు మనుష్యుల రక్షణార్థమై తండ్రి అయిన దేవుడు తన అద్వితీయ కుమారుడైన ప్రభు అయిన యేసుక్రీస్తును శిలువలో బలియాగమవుటకు ఇచ్చినందులకై దేవునికి స్తోత్రములు. దేవుని నుండి ఈ ప్రేమను పొందుటకు మీరు కూడా ప్రభు అయిన యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచవలెనని, రక్షణ పొందవలెనని మీ నిమిత్తము మేము దేవునికి చేయు ప్రార్థనయై ఉన్నది.